హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్ అండి. ఈరోజు మనం మన ఛానల్లో కనుమ రోజు అసలు ప్రయాణాలు చేయకూడదని ఎందుకంటారు, కనుమ రోజులు కాకులు కూడా కదలవా అన్న టాపిక్ని చూద్దామండి. ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికి కదలవని అంటారు. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు. శ్రమేణ జీవనంలో కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే కనుమ రోజున ఇచ్చే విశ్రాంతి. ఈ ఒక్కరోజు కూడా వాటికి ఇబ్బంది పెట్టకూడదన్న ఔన్నత్యం ఈ నిబంధన వెనుక కనిపిస్తుంది. అంతేకాకుండా భోగి, సంక్రాంతి పండుగ హడావిడిలో గడిచిపోతుంది. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు కూడా కనుమ పండుగ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటారు. ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు కదా, అన్నీ మోటార్ వాహనాలే కదా, ఎందుకు ప్రయాణించకూడదు అని అంటారేమో. సంవత్సరానికి ఒక్కసారి ఊరికి వస్తారు. ఇంకో రోజు మీ సొంత ఊరిలో బంధుమిత్రులతో సరదాగా గడపండి. తర్వాత ఎలాగూ యాత్రిక జీవనం తప్పదు. అదే కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం అనడం వెనుక ఉన్న అంతరార్థం. ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారైనా కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. పాత రోజుల్లో ప్రయాణాలన్నీ ఎడ్ల బండ్లలోనే జరిగేవి. ఏడాదికి ఒక్కసారి వచ్చే కనుమ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులను కష్టపెట్టకుండా విశ్రాంతిగా ఉంచేందుకు కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని నియమం ఏర్పడింది. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా సంక్రాంతి పండుగ అయిపోయింది కదండి. నెక్స్ట్ మన వైజాగ్ సిటీలో ఏమేమి ఉన్నాయో అవి చూస్తున్నాం కదా, ఆ టాపిక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.